నువ్వెందుకు వచ్చావు? అమ్మా అమ్మా అమ్మగారు అమ్మా అమ్మగారు ఈ ఇంటి పెద్దబాబు పుట్టినరోజు స్వయంవరంలో గెలుచుకున్నా నా ఇంటి కోడల్ని కళ్ళ ముందు చాలా తపన పడుతుంటే ఇలా చేశారేంటి? డోర్ కొట్టి రావచ్చు కదా. అది ఏంటిది హనుమంతు? మేము సంతోషంగా ఉన్నప్పుడు పొరపాటు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ఇంటి పెద్ద కోడలు చంద్రముఖి రావాల్సిన సమయంలో పార్వతిని ఇప్పుడెందుకు తీసుకొచ్చావు? అమ్మా క్షమించండి అమ్మా. పొద్దున్నే పార్వతికి పెళ్లి జరిపేస్తున్నాం. పెళ్లి చీర కట్టుకొని పెళ్లి కూతురు అయినాక మొక్కాల్సింది ఈ తండ్రికి కాదమ్మా, నీకీ జీవితాన్నిచ్చిన దేవుళ్లకు అని మీ కాడకు తీసుకొచ్చినాను. మీ ఆశీర్వాదం తీసుకోవటానికి వచ్చినాం గాని మీ సంతోషం తీసుకోవటానికి కాదమ్మా. తప్పైతే మన్నించండి అమ్మా. పార్వతి పెళ్లి కూతురు కదూ? చూసారా, నా బిడ్డ ఆలోచన ఆనందాన్ని వెయ్యింతలు చేయాలన్న ఉద్దేశంలో ఎక్కడ ఉన్నాను? కంటి ముందు ఏది కనిపించడం లేదు. హనుమంతు పార్వతి ఆవిరి చేసేశారు. అమ్మగారు, మీరే శిక్ష వేసినా భరిస్తాను. నువ్విప్పుడు పెళ్లి కూతురు పార్వతి, కంటతడి పెట్టుకోకు. నా మానాన్ని, నా పానాన్ని
నా జీవితాన్ని నిలబెట్టిన దేవుళ్ళందరూ ఏడనే ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదంతోనే ఇలా ఓ ఇంటి దాన్ని అవ్వబోతున్నాను అమ్మగారు. మీ తిట్లే నాకు దీవెనలయ్యాయి, మీ దెబ్బలే నాకు దారి చూపించాయి. వంట మనిషిగా మీకు సేవ చేస్తూ కొంచెమైనా రుణం తీర్చుకుందామనుకుంటే పెళ్లి చేసి సాగనంపుతున్నారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని అర్థమవుతుంది అమ్మగారు. పెళ్లి కూతురుగా వెళ్ళిపోయేటప్పుడు మీ పాదాలకి నమస్కరించి సెలవు తీసుకుందామని వచ్చినాను. మీ చేత్తో ఆశీర్వదిస్తే నేను 100 ఏళ్ళు అది గుర్తు చేసుకుంటూ బతుకుతానమ్మగారు. బతుకుతాను. నీ జీవితం ముద్ద మందారంలా ఉంటుంది. వంట మనిషిగా తలదించుకుని పనులు చేశావు. పెళ్ళయ్యి ఓ ఇంటి ఇల్లాలివయ్యి తలెత్తుకునేలా పనులు చేయి. భగవంతుడు నీకు మేలు చేస్తాడు. అత్తయ్య 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 అత్తయ్య. రామ్మా. అందమైన తాజ్మహల్ని కట్టిన కూలీలెవరూ తెలియకుండా పోయిందని చాలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు కళ్ళ ముందు ఉన్న ఇంకో తాజ్మహల్ను దాని కన్న వాళ్లను చూస్తూ ఉండిపోవచ్చని చాలా హ్యాపీగా ఉంది. Wishing you day that is as special in every way as you were. Happy birthday, Deva. Thank you. Thank you so much. అత్తయ్య, మీ పాదాలకు సేవ చేసే పని వాళ్ళని పిలిస్తే 10,000 మంది వస్తారు. మీ పాదం కింద అంటిన ధూళి నాకు ఆశీర్వాదమైతే దేవా నా నుదిటిన పెట్టే కుంకుమ
నాకు ఆయుష్ అవుతుంది. ఏ ఇంటి దీపాన్నైనా వెలిగించేవారు ఒక్కరే ఉంటారు. ఇక నుండి ఘట్టమనేని ఇంటికి వెలుగు తెచ్చేది మీ పెద్ద కొడలు ఈ రుద్రపాటి చంద్రముఖే. ఇది నన్ను మించిన ఆర్టిస్ట్లా ఉందే. డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, మేకప్ అన్నీ అదిరిపోయాయి. దుమ్ము అని చెప్పే దుమ్ము రేగల పర్ఫార్మెన్స్ ఇచ్చిందేంటి? నేను కన్న కలల్ని నిజం చేయడానికి వచ్చిన కనక మహాలక్ష్మి అమ్మ. పెదబాబుకి సరిజోడిని వెతకడం కోసం 1,00,000 మంది పనిచేశారు. నీలా లక్షణంగా ఉన్న అమ్మాయి ఎక్కడా ఎదురవ్వలేదు. చరిత్ర ఉన్న ఈ ఇంట్లో అడుగు పెడితే భవిష్యత్తు ఇంకా గొప్పగా ఉంటుందత్తయ్య. దేవ వెనుక 7 అడుగులు వెయ్యడానికి స్థలం కాదు, మీ అందరి మనసుల్లో స్థానం కావాలి. వంట మనిషి పార్వతి బ్రాండ్ అంబాసిడర్గా ఎదిగిందంటే అది ఇంటి మహత్యమని మర్చిపోవద్దు. దేవా పుట్టినరోజు నాడే నీ పెళ్ళని విన్నాను. నేనిచ్చే ఈ చిరుకానుక తీసుకో పార్వతి.
పెద్దబాబు గారిని చేసుకోబోయి మిమ్మల్ని చూస్తేనే అదృష్టం అనుకున్నాను అమ్మగారు. అట్లాంటిది అట్లాంటిది మీరు నా కాడికొచ్చి మీ చేత్తో నగలిచ్చినారంటే నా జాతకం చాలా బాగుందనుకుంటున్నాను. మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలమ్మా, చల్లగా ఉండాల. అత్తయ్య, పార్వతికి పనికొచ్చే 2 మాటలు చెప్పాలనుకున్నాను. అది మీరు పర్మిషన్ ఇస్తేనే. సరే చెప్పమ్మా. పార్వతి, ఆకాశం చూడాలంటే తల ఎత్తుకోవాలి, నేలను చూడాలంటే తల దించుకోవాలి, ఆత్మీయతను పొందాలంటే అదృష్టం, అదే ప్రేమను దక్కించుకోవాలంటే రాతుండాలి. ఆస్తులు అంతస్తులు ఈ రోజుండొచ్చు, రేపు పోవచ్చు. కానీ మనసు మాత్రం ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. మనం చేసే పనుల వల్ల అవతల వాళ్ళ మనసు కలతపడి తొలుస్తూ ఉంటే ప్రాణం తీయాలనంత కోపం వస్తుంది. అది సహజమే కదా. నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది కదా. ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకెదిగిన అఖిలాండేశ్వరి అత్తయ్యని చూడాలనుకోవాలి, కానీ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూడాలనుకోకూడదు. పొరపాట్లు ఇక్కడే కాదు, నువ్వు వెళ్ళే అత్తింట్లో చెయ్యొద్దని చెప్తున్నాను. అర్థం చేసుకుంటే మంచి అర్ధాంగివవుతావు. ఓకేనా? అత్తయ్య, నేనేమైనా అలుసుగా తీసుకుని మాట్లాడానా? లేదమ్మా. పెళ్లి చేసుకుని ఓ ఇంటి ఇల్లాలవుతున్న పార్వతికి పనికొచ్చే మాటలు చెప్పావు. పార్వతి, కొన్ని గంటల్లో నీ పెళ్లి. కన్నీళ్లుండొద్దు. మా పేరు నిలబెట్టాలి. హనుమంతు సంతోషంగా ఉండాలి. నా బిడ్డ మెట్టినింట్లో పుట్టింటి ప్రేమని పెంచిందని గర్వపడాలి. పార్వతి, కొన్ని గంటల్లో నీ పెళ్లి. కన్నీళ్లుండొద్దు. మా పేరు నిలబెట్టాలి. హనుమంతు సంతోషంగా ఉండాలి. నా బిడ్డ మెట్టినింట్లో పుట్టింటి ప్రేమని పెంచిందని గర్వపడాలి. అర్థమైందా? అట్టగే అమ్మగారు. వెళ్ళు. హనుమంతు, అమ్మా తీసుకెళ్లి గౌరీ పూజ జరిపించండి. అట్టాగే అమ్మగారు. అట్టగే అమ్మగారు. జరిగిందేం మనసులో పెట్టుకోవద్దు. నీ పెళ్లి, నీ ఆనందం తోరణాల్లా వెలిగిపోవాలి. అట్టగే అమ్మగారు. వెళ్ళు. అమ్మ చంద్రముఖి, దేవా రండి. పదండి.
ఏందత్తా నోరెళ్ళ పెట్టినావు కప్పలాగా? ఈ చంద్రముఖి క్యారెక్టర్ చూస్తుంటే రకరకాల డౌట్లు వస్తున్నాయే. చటుక్కున వంగి అఖిలక్క కాలి కంటిన దుమ్ము తీసుకొని బొట్టు పెట్టుకుంది. సడన్ గా పార్వతి వైపు చూసి క్లాస్ పీకింది. గబాలన పెదబాబు కళ్ళలోకి చూసి తాజ్ మహల్ అంటుంది, చార్మినార్ అనేస్తుంది. రోజా పూలతో వచ్చింది కాని వాటి కింద ముళ్ళేవైనా ఉన్నాయేమోనని నా అనుమానం. పోయి పూల గుత్తి తీసుకురాని సినత్త. పూలు చూస్తే ఏమొస్తుంది? వాసన వస్తుంది. ఐడియా ఏమొస్తుంది? ఆ చంద్రముఖి మనసులోకి తొంగి చూడాలి. అప్పుడు గాని భవిష్యత్తుని అంచనా వేయలేం. కానీ ఇది పెద్ద కిరాక్ బ్యాచ్లా ఉంది. హ్యాపీ బర్త్డే పెద్దబాబు గారు. వావ్, ఎక్సలెంట్ పార్వతి. ఇప్పుడే వస్తానత్త. సరే అమ్మా. పెద్దబాబు గారు, పార్వతి మంచినీళ్ళు తాగండి. పార్వతి, ప్రతి పని, మాట, ఆలోచన అన్నీ నీ మనసులో ఉండి పుడతాయి. నా పుట్టినరోజుకి బయట నుంచి కొన్ని వేల బహుమతులు వచ్చాయి. లక్షల మంది శుభాకాంక్షలు చెప్పారు. కానీ ఇదిగో మంచి ఆలోచనలతో నీ మనసు ఆలోచించి ఇచ్చిన ఈ బహుమతి నాకు చాలా చాలా నచ్చింది. నిజంగా మీకు నచ్చిందా పెద్దబాబు గారు? నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది పార్వతి? మట్టి మోస్తా మట్టి కుండలో తింటూ పెరిగినోరం పెద్దబాబు గారు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్యేకంగా చెప్పాలనిపించింది. గనిగాడి సాయం తీసుకుని ఇది తయారు చేసినాను. అనుకున్నట్టే మీకు నచ్చేసినది. ఇంత స్వచ్ఛమైన అభిమాన గల వ్యక్తిని నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను పార్వతి. మంచి మనసున్న నీకు భగవంతుడు మేలు చేస్తాడు. ఇంకో 6 గంటల్లో నీ పెళ్లి జరుగుతుంది. ప్రతి పని,
అమ్మ దగ్గరుండి చేయిస్తుంది. ఈరోజు నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. అవును పెద్దబాబు గారు, మీ పుట్టినరోజు నాడే నా పెళ్ళి అని నా కళ్ళు మూసేదాకా చెప్పుకుంటాను. ఎంతకన్నా అదృష్టం నాకు మళ్ళా రాదు. నువ్వు శివ సాయంత్రం పార్టీకి వస్తున్నారు కదా? ఏం పార్టీ పెద్దబాబు గారు? చందు, అదే చంద్రముఖి నా బర్త్డే పార్టీ అరేంజ్ చేసింది. నీ పెళ్లి సంబరం రెండింతులు అవుతుంది. నా నెట్ అవుతాను పెద్దబాబు గారు, రాను. అదేంటి పార్వతి, ఎందుకు రానంటున్నావు? ఇంకో 6 గంటల తర్వాత శివబాబు గారింట 7 అడుగులు ఎత్తాను. ఆనాక ఆ బాబుగారి వెనకాలే వెళ్ళిపోవాలి కదా. గంటలకి అప్పగింతలు, 7 గంటలకి వాళ్ళింట్లో ఉంటా. ఎట్టా అవుతాను పెద్దబాబు గారు? వెళ్ళిపోతాను, మళ్ళీ ఎప్పుడు వస్తాను? అలా మాట్లాడక పార్వతి, నువ్వు వెళ్ళిపోతానని చెప్తుంటేనే బాధేస్తుంది. నిజంగా నువ్వు వెళ్ళిపోతే ఇంకెలా ఉంటుందో. ఎస్ పార్వతి, ఇప్పుడు గుర్తొస్తుంది. నేను 12th స్టాండర్డ్ పూర్తి చేసుకున్నాక పై చదువుల కోసం అమ్మ నన్ను లండన్ పంపించింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళేదాకా గోల్డ్ మెడల్తో వస్తాను, గొప్ప పేరు తీసుకొస్తానని కబుర్లు చెప్పుకుంటూ వచ్చాను. ఫ్లైట్ ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు నాకుండే ఒక్కొక్క ఇంచ్ కిందికి దిగుతున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే దూరంగా టాటా చెప్తున్నా అమ్మా. సరిగ్గా కనపట్లేదు పార్వతి. కళ్ళలో కన్నీళ్లు, గుండెల్లో బాధ. ఫ్లైట్ గాల్లోకి ఎగిరినప్పుడు నేను తేలికైనట్లు అనిపించింది, కానీ నాకుంటే మాత్రం బరువుగా అనిపించింది. అదే భయం, అదే బాధ, సేమ్ ఫీలింగ్. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే అలాగే అనిపిస్తుంది పార్వతి. పెద్దబాబు గారు, మీ కళ్ళల్లో కన్నీళ్ళ? ఇన్నాళ్ళు నేను నీతో ఈ మాట చెప్పలేదు పార్వతి. చెప్పాలని అనిపించిందో లేదో కూడా తెలీదు, కానీ ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ ఎప్పుడు చెప్పలేనేమో పార్వతి. ఏంటి పెద్దబాబు గారు? పేరు, ప్రతిష్ట, ఆస్తి, అంతస్తు, అధికారం ఇవన్నీ పక్కన పెట్టి మనసేం చెప్తుందో అదే చెప్తున్నాను పార్వతి.
నువ్వు మా ఇంట్లో వంట మంచివి కాదు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్వి కూడా కాదు. నువ్వు నా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి పార్వతి. ఇప్పుడు చెప్తున్నా, నా కుటుంబం తర్వాత నాకు స్నేహితురాలివి నువ్వే పార్వతి. ప్రార్థించే పెదాల కన్నా సేవ చేసే చేతులు మెన్నా అంటారు. నీ స్నేహంలో ఆ గొప్పతనం చూశాను. కమాన్ పార్వతి, షేక్ హ్యాండ్. మీ కాళ్ళట్టుకొని సేవ చేయడమే అదృష్టం. అట్లాంటిది స్నేహం చేస్తాను చెయ్యట్టుకోమని అన్నారంటే నన్ను ఎన్ని జన్మల పుణ్యం మూట కట్టుకున్నానో పెద్దబాబు గారు. యుగాలెన్ని రాని పోని ముగింపండులేనే లేని కదే మనం కాదా అనని. పెద్దబాబు గారు, అమ్మాయి గారు అనుకుంటా, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ చందు. చంద్రముఖి అని పిలుస్తుంటే చాలా గర్వంగా అనిపించేది. నువ్వు చందు అని ప్రేమగా పిలిస్తే ఇంకా బాగుందేవా? ఓకే, ఇప్పుడు కాల్ చేసావు? కాసేపట్లో తెల్లారుతుంది. పార్వతి పెళ్లి చేయాలి, సాయంత్రం నీ పార్టీ చేయాలి. 2 వేడుకలు ఒకే రోజుంటే ఎంత హడావుడుంటుందో కదా. నువ్వు త్వరగా ఫ్రెష్ అప్ అయితే అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. యా, ఐల్ బి రెడీ విత్ ఇన్ 10 minutes. బాయ్. పెద్దబాబు గారు, మిమ్మల్ని ఓ మాట అడగొచ్చా? అడుగు పార్వతి. మీ స్వయంవరంలో అందంగా ఉన్న అమ్మాయి, మంచి మనసున్న మహారాణి, అమ్మగారికి పెద్ద కోడలుగా మీకు భార్యగా రావాలని ఈ ఊరి మాంచాలమ్మకి మొక్కుకున్నా. చంద్రముఖ అమ్మాయి గారు ఈ ఇంట్లో అడుగెడుతున్నారు. నా అమ్మూరికి మొక్కుకున్న మొక్కు మీతో కలిసి తీరుద్దామనుకున్నా. వస్తారా పెద్దబాబు గారు? ఇప్పుడే పోవాలా? పొద్దు పొడిచేలోపు వాయినం తీసుకొని నైవేద్యం పెట్టాలా? సరే. పార్వతి, టైం అవుతుంది. 7 అన్ని పనులు అయిపోవాలి. అందరు రెడీ అవ్వాలి. ఓకే? అట్టకి పెద్దబాబు గారు.
10,000 పోయినందుకు బాధలేదే, పర్ఫెక్ట్ గా పని చేయనందుకు మొంటగా ఉంది. ఏయ్ ఎదవ కబుర్లు చెప్పావు. ఆ మందు తాగానే బావ నావాడవుతాడు అది ఇది అన్నావు. ఆ వంట మనిషి పార్వతికి విషయం తెలిసిపోయిందమ్మా. మందు మార్చి పళ్ళరసం పెట్టింది. అందుకే పెద్ద బావ నన్ను ఇష్టపడలేసినత్త. నా జీవితాన్ని నాశనం చేసింది ఆ పార్వతి. ఇంకా చూస్తూ నిలబడ్డావంటే పో అవతలికి. పార్వతి, నా మేనకోడలు పెళ్లి కూతురు కాకుండా చేసిన నువ్వు ఇప్పుడు పెళ్లి కూతురై పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేయాలని కలలు కొంటున్నావా? మనం మోసపోయాం సిన్నత్త. ఆ బక్కదాని ఎత్తులకు సిద్ధైపోయాం. అంత పెద్ద స్వయంవరంలో బావ మెళ్ళో దండేద్దాం అనుకుంటే చెత్త మోహంది. పెద్ద బావని నాకు దూరం చేసింది. నా జీవితం నాశనం చేసింది. దాన్ని వదలను. దాన్ని సంపేతాను. బూడిసేదెత్తాను సిన్నత్త. నీ జీవితాన్నే నాశనం చేసిన పార్వతిని మనమెలా వదిలిపెడతావే? సిగ్గుపడుతూ తల వంచుకునే దాని మొహం మీద గుద్దితే రక్తం వచ్చి తల దించుకోవాలి. నా పెళ్లి చెడగొట్టి అది పెళ్లి చేసుకుంటుందా? దాన్ని సావగొట్టాలి సిన్నత్త. అది సచ్చినా పర్లేదు, సావాలంతే. అక్క బేగా కాఫీ చేయక్క. తల స్నానం చేశాను కదా, తెలుస్తాంది. పాలెట్టింది కాఫీ సెన్ని కాదురా గని. ఊరి దేవత మంచాలమ్మకు బోనం తీసుకెళ్ళెట్టాలా. ఇంత పొద్దుగాలనా? అవునరా గాని తెల్లారగట్ట పోయి మాంచాలమ్మకు నైవేద్యం ఎత్తి నీ బిడ్డ పెళ్లి కూతురైనదమ్మా 10 కాలాల పాటు పసుపు కుంకుమలు కాపాడు తల్లి అని మొక్కి రావాలా. ఆహా. అమ్మా పార్వతే, దోసెడు బియ్యం పట్టి పొంగుతున్న పాలలో వేయమ్మా. గని ఆ బెల్లం తీసుకో. వెయ్యక్క. ఏందయ్య అట్ట సుతున్నావు? అత్తారింటికి పోయే ముందు మా అమ్మ చేత్తో వండే చివరి వంట ఇదే అనుకుంటా. ఏందయ్య అట్ట సుతున్నావు? అత్తారింటికి పోయే ముందు మా అమ్మ చేత్తో వండే చివరి వంట ఇదే అనుకుంటా. నీ ఆరోగ్యం జాగ్రత్త అయ్యా. అమ్మగారు అయ్యగారు అందరూ తిన్నాకే తింటారని అట్టాగే ఉండమాకు. ముచ్చిమక్కని అడిగి ఓ 2 ముద్దలైనా టైంకి తిను. ఏమంటావు? అట్టాగిల్లమ్మా. అట్టాగే అట్టాగే అంటావు గాని ఎంత కట్టమొచ్చినా చెప్పుకో. మీరిద్దరిట ఏడుస్తే
నాన్న బడికి పోయినా ఏడుపు వస్తుంది. మిమ్మల్ని లొగ్గేసి వెళ్ళిపోతే బాధగా ఉంటది కదరా. కానీ నువ్వు నిబ్బరం చేసుకుని గొప్ప చదువు చదవాలి చెప్తున్నా. కళ్ళు తుడుచుకో, సొక్క పాడవుతుంది. పార్వతి, కూర్చో కూర్చో కూర్చో, లేవకు. నువ్వు పెళ్లి కూతురువి. ముందా నైవేద్యాన్ని కుండలో పెట్టు. అట్టగే అమ్మగారు. కంటి మీద కొనుక్కు లేకుండా రాత్రి నుంచి అన్ని పనులు చేయిస్తా ఉన్నారు. మీరు కొంచెమైనా విశ్రాంతి తీసుకోండి అమ్మగా. పర్లేదు హనుమంతు, 25 నువ్వు మాకు సేవ చేశావు. పొద్దున్నే లేచి మా మొహాల్ని అద్దంలో చూసుకోకముందే మా ముందుండేవాడు హనుమంతు. చేతులు కట్టుకుని నిలబడే హనుమంతు మా చేతులు కందిపోకుండా చూసుకున్నాడు. ప్రతిఫలంగా నీ చేతిలో ఏం పెట్టినా తక్కువే అనుకునేవాళ్ళం. శివతో నీ కూతురు పెళ్లి మా చేతులతో జరిపించి నిన్ను సంతోషపెట్టాలన్నదే మా అభిప్రాయం. పది గంటలు కళ్ళార్పకుండా పెళ్లి పనులన్నీ గమనిస్తే ఓ ఆడపిల్ల జీవితం నిలబడుతుంది హనుమంతు. మీ రుణం ఎట్టా తీర్చుకోవాలో తెలియదు అమ్మగారు. వచ్చే జన్మలో కూడా నీకు రుణపడే ఉంటాను. పార్వతి, ఏంటిది? నువ్వు పెళ్లి కూతురివి, కాళ్ళు పట్టుకోకూడదు. లే. శివబాబు గారిని చేసుకోనీకి పెళ్లి కూతున్న అమ్మగారు. మీ పాదసేవ చేసుకోనీకి నేనెప్పుడు మీ పార్వతినే.
ఆడపిల్లగా ఓ ఇంటికి కాబోయే కోడలికి ఉండాల్సిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయి పార్వతి. నువ్వు అడుగు పెట్టే అత్తారిల్లు ఆనందాల హరివిల్లవుతుంది. మీరు దీవించారంటే అక్షరాల అట్ట జరుగుతుంది అమ్మగారు. గడప దాటే ముందు మీ కాళ్ళు అట్టుకునే అదృష్టం దక్కినాది. ఈ సేత్తో వంట చేసి అందరికి వడ్డించేదాన్ని. బాగా చేసావు పార్వతి అని మీరు నా పేరెట్టి పిలిచినప్పుడల్లా మా అయ్య నాకు ఇంత మంచి పేరెట్టినాడా అని మురిసిపోయేదాన్ని అమ్మగారు. కానీ రేపటి నుంచి ఈ సేతులు మీకు పని చేసేటవు. కాళ్ళు మా అమ్మగారి గొళ్ళు తిరగాడవు. తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అమ్మగారు. పానలే ఒకేసిపోతున్నాననిపిస్తుంది. చాచా, ఏంటి పార్వతి, పెళ్లి పెట్టుకుని ఎవరైనా కంటతడి పడతారా? నువ్వు గడప దాటి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు, కాని మా కనుచూపు చివరంచి దాటి వెళ్ళలేవు పార్వతి. నువ్వెక్కడున్నా మా అభిమానం నీకు శ్రీరామరక్షగా ఉంటుంది. సల్లని సూపు కురిపించే మీ కళ్ళల్లో అప్పుడప్పుడు తప్పులు చేస్తే నిప్పురవ్వలు కురిపించానమ్మగారు. పెద్దబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి పెద్ద కోడలు గారిని కానుగా ఇద్దామనుకున్నారు. పెద్దమ్మాయి గారు వచ్చే ఏళ్లలో దిష్టి బొమ్మలా నేను కంటపడి మీ కళ్ళు ఎరుపెక్కేలా చేసినందుకు నన్ను క్షమించండి అమ్మగారు. నిన్ను క్షమించాను పార్వతి. ఆ క్షణంలో పెదబాబు మీదున్న ప్రేమ తప్ప నాకేమీ కనిపించలేదు. ఆ క్షణంలో వచ్చిన నువ్వు అడ్డుపడేసరికి కోపం వచ్చింది. ఇందులో నీ తప్పేమీ లేదు పార్వతి. ఆ సంగతి మర్చిపోయి సంతోషంగా మంచాలమ్మ తల్లికి పూజ చేసిరా. అమ్మూరు తల్లికి దండమెట్టే ముందు మా అమ్మగారి కాళ్ళకి పసుపు రాసి పూజ చేసినాను. తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు పులకించిపోతుంది అమ్మగారు. ఎంత మంచి కూతుర్ని కన్నావయ్యా హనుమంతు. అవునమ్మగారు, ఇన్నాళ్ళు అయ్యగారికి మీకు సేవ చేస్తా సీతారాంలో ఇద్దరికీ అన్ని పనులు చేసేటోండి నేనేనని మురిపంగా ఉండేదమ్మా. ఇవాళ నా బిడ్డ మీకు సేవ చేయటం చూస్తా ఉంటే నన్ను మించిన పనివంతురాలైందని గర్వంగా ఉందమ్మా.
లాంటి పని వాళ్ళు ఆహా ఇంత మంచి వాళ్ళు ఉంటారా అని అనిపిస్తుంది. రియల్లీ వెరీ గ్రేట్. పార్వతి, బోణం కుండ నీ తల మీద పెట్టుకుని బయలుదేరు. అట్టకి అమ్మగారు. పార్వతి, సుమంగళిగా వెళ్ళాలంటే సంసారంలో తప్పొప్పులు సరిదిద్దుకోవాలి, పసుపు కుంకుమల్ని సరిచేసుకోవాలి. పార్వతి, వెళ్ళిరా. హనుమంతు, బంగారం లాంటి కూతుర్ని కన్నా. రండి పెద్దబాబు గారు, ఇదిగోండి ఈ అమ్మే. అమ్మగారు మెచ్చే మీకు నచ్చే అమ్మాయి స్వయంవరంలో రావాలని మొక్కుకున్నది. అట్ట మొక్కుకున్నాను, ఇదిగో ఇట్ట తీర్చినది. అమ్మా పార్వతి, అమ్మవారికి బోనం సమర్పించమ్మా. పెద్దబాబు గారు, మీరు కూడా ఇట్ట చేయండి.
అమ్మ మాంచాలమ్మ, అమ్మగారు కలలు కన్న అమ్మాయి గారు పెద్దబాబు గారి జీవితంలోకి వస్తున్నారు. మనసున్న మహారాజు మా పెద్దబాబు గారు పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉండాల. అలా కాపురం పచ్చగా ఉండేలా దీవించమ్మా. అమ్మా, ఈరోజు పెళ్లి చేసుకోబోయే నా స్నేహితురాలు పార్వతి తన జీవితం, తన కాపురం అనే స్వార్థం లేకుండా నా గురించి నీతో వేడుకుంటుందంటే పార్వతి ఎంత మంచి మనిషో తెలుస్తుంది. అన్యం పుణ్యం ఎరగని అమాయకురాలు. సేవ చేయడం తప్ప ఆశపడ్డం తెలియని ఉత్తమురాలు. అమ్మలేని అమ్మాయికి నువ్వే అమ్మవ్వాలి. ఏ లోటు లేకుండా పెరిగిన నా కోసం ఏం కోరుకోవాలో తెలియట్లేదు. ఆ అవసరం కూడా రాలేదు. నువ్వు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటే అది పార్వతికి ఇవ్వమ్మా. తనకు అందమైన అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించు. పెద్దబాబు గారు, ప్రసాదం పెడతాను, కీడ్నే తినిపోవాలా. పార్వతి, వెళ్దామా? అట్టకి పెద్దబాబు గారు.